నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ప్రవీణ్ బ్రదర్ ది హత్య కాదు, అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఇది ఆయన బైక్ మీద పోయేటి, తర్వాత మద్యం షాప్, అది లిక్కర్ షాప్ లో ఇది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది. సో దాన్ని అన్ని అమ్ముడు పోయే ఛానళ్లలో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అది అంటే 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 ఒక కుక్కని చంపాలంటే అది ఫస్ట్ పిచ్చి కుక్క అని ముద్రేస్తారంట. ముద్రేసినాక దాన్ని చంపినా ఎవ్వరు రియాక్ట్ గారు అన్నట్టు. ఇది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ. ఇది అమిత్ షా చాణక్య నీతి. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు. కొనుక్కున్నంత మాత్రాన అది ఆయన తాగుతుండా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండా తెలియదు. ఇక్కడ తాగి పండుకుంటారు, గంట 2 గంటలు ఇట్లా రెస్ట్ చేస్తారు, తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు. ఎంతమంది చూస్తలే. సో కాబట్టి ఒకవేళ తాగి నడిపిండే అనుకుందాం, ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్కటన్నా అట్లా ఉన్నది. ఆ శరీరం అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి పండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ముఖం మీదనే గాయాలు అయితే అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా? తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, శరీరం ఒక దగ్గర పడుతుంది. ఆ శరీరం ఎన్ని ముక్కలు అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే అయితే బండి తునకలు అవుతుంది, శరీరం తునకలు అవుతుంది కదా. ఆమె ఎవరు, మన సాయన్న కూతురు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూతురు. ఆమె పేరు లాస్య నందిత. ఆమె పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. ఆమె తాగలేదు. అది 3వసారి అది యాక్సిడెంట్ అయింది. ఆ జీన్స్ లో ఉన్నది ఆమె కింద పడ్డది. ఆమె పరిస్థితి ఎట్లుండే? యాక్సిడెంట్ తెలిసిపోతుంది. బండి ఎట్లా నాశనం అయింది. ఎవరి చెవులలో తామర పూలు పెడతారా? ఎన్ని రోజులు పెడతారా? సో ఆ క్రమంలో మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారము ఉంటారు కదా, వాళ్ళ సన్నిహితులకు చెప్పుకుంటారు కదా. సో ఆ విధంగా మనకి ఇంటర్నల్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని చూసినా, వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా, అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసిర్రు, చౌటుప్పల షేర్ చేసిర్రు, అన్ని కరెక్టే ఉన్నాయి. ఆయన పర్సనాలిటీ, ఆయన ఫిట్ గా ఉన్నాడు మనిషి. జిమ్ పోతాడో ఏమో, మంచిగా ఫిట్ గా ఉన్నాడు, ఆరోగ్యం. కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క. హెడ్ లైట్ ఒకటి మాత్రం లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. అది ఎందుకు పోయిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే హెడ్ లైట్ లేదు, స్టార్టింగ్ నుంచి లేదు, హైదరాబాద్ నుంచి లేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఓడు ఫిక్స్ చేసే టైం లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు. కానీ డే టైం లో అయితే అవసరం లేదు, ఓన్లీ నైట్ టైంలో. ఆ కొద్ది టైంకి మనం ఏమంటారు, ఈ సైడ్ ఉన్నది కదా, దాన్ని ఏమంటారు కదా, సైడ్ లైట్ ని ఇట్లా ఇండికేటర్ వేసేదాన్ని. సో ఆ ఇండికేటర్ ని వాడుకొని నేను కొద్ది దూరమే కదా ప్రయాణం చేసేది రాత్రిపూట అనుకున్నట్టున్నాడు. సో అదొక్కటి లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది, మనకు అన్ని అంత మంచిగా ఉంది. విజయవాడ నుంచి మొత్తం తేడా అయిపోయింది. విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం. ఆ సీసీ ఫుటేజ్లు, ఆ కొవ్వూరు, ఆ గేటు, అదంతా పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ, అని బొర్రు ఉంది. ఓకే, సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు. సో కాబట్టి నాకు ఇంటర్నల్ గా అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే, విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ ని. కిడ్నాప్ చేసి 7 అటాక్ చేసిరంట. 7. ఎవరు ఆ 7 అంటే కిరాయి రౌడీలు. ఇవాళ ఎట్లయితే మిర్యాలగూడలో ఆయన చంపారు కదా, గిస్గర్ ఎవరో, అట్లా కిరాయి రౌడీల్ని హైర్ చేసుకున్నారంట. ఏమంటారు వాళ్ళని? కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని. ఓకే, ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తాం. ఓకే, సో అందులో అయితే ఆ బైక్ ని తీసుకున్నది ఆ 7 ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేశారంట, ఆయన మొత్తం బట్టలు ఇప్పేసారంట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ 7 ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ పోయినట్ట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టియడానికి విచారణని. అర్థమైందా? కెమెరాలలో అన్నిట్లలో వీళ్ళు చంపలేదు, అది న్యాచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ 7 కూడా పోయిందంట. ఓకే, తర్వాత ఏంది, ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను. సో ఆయనకి విషం ఇచ్చారంట. పాయిజన్ అంటే విషం. ఓకే, విషం పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. ఓకే, తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు. ఓకే,
అర్థమైందా? ఆ 7 వెలుతురున్న ప్రాంతంలో కొట్టిర్రు. ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాడితే ఆడదెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్ గా ఉంటది, నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లో దాడి చేస్తే ఏడబడితే ఆడగాయాలు ఉంటాయి, డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటది, శరీరం అంతా రక్తం అడుగులో ఉంటది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు, విజయవాడలోనే చేసిర్రు. సింపుల్. ఓకే. తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసిర్రు. ఎందుకు పోసిర్రు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిండని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్ లో గానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో గానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేసారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లనో ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. ఓకే. తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు, ఆడ పండబెట్టిర్రు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు, న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసిర్రు. అర్థమైందా? సో అయితే ఈ అంతటికి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్ కి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండంట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు? ఢిల్లీ నుంచి. ఓకే, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించిర్రు అంటే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించిండు అంట. ఈ 7 కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే A1 చిన్నజీఆర్ స్వామిని చేర్చాలి ఫస్ట్, అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది, ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ చర్చ ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు, వాళ్ళ వర్షం చెప్తున్నా బీజేపీ వాళ్ళది. కానీ పొద్దుగాలేస్తే మా దేవతలను తిడితే అది కదిరే కృష్ణ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు, అంటే మా బతుకుదేరు మీద కొడుతున్నావు. సో దే ఫస్ట్ ఏమంటారు, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హైర్ చేసుకున్నాడు బీజేపీ ఎంపీ నరసాపురం చెందినవాడు. దే ఫస్ట్ విచ్ క్రాఫ్ట్ అంటే విషం ఇచ్చి ఇట్లా చేయడాన్ని విచ్ క్రాఫ్ట్ అంటారు. అంటే ఒక మంత్రాలు ఇట్లా చేస్తారు చూడు, ఒక ఏమంటారు అదేమంటారు కదా, శుద్ర శక్తులు ఇట్లా శక్తులు వస్తాయని చెప్పి చేస్తారు చూడు, అట్లా చేసిర్రు, తర్వాత చంపేసిర్రు అనేది ఇది మనకు వచ్చిన సమాచారం. డెఫినెట్లీ అది ముమ్మాటికి హత్యనే. సో ఎందుకు చేస్తుర్రు అంటే కత్తి మహేష్ గారి మీద వీళ్ళందరి మీద ఎందుకు చేస్తుర్రు అంటే వీళ్ళు హిందూ స్క్రిప్చర్స్ లలో ఉన్నటువంటి, హిందూ స్క్రిప్చర్స్ కాదు సారీ, నేను మళ్ళీ అది ఎందుకైపోయిందంటే మనకి ఆ చెత్త హిందుత్వం అని నింపారు. కాదు, దయచేసి మూలవాసులు మొక్కునే హిందుత్వం వేరు. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు చెప్తే హిందూ శబ్దము ఈ యొక్క రామాయణ మహాభారత ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులు పెట్టండి. కాబట్టి హిందుత్వం కాదు అది, విదేశీ ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన అధర్మము లేదా బ్రాహ్మణిజము లేదా మనువాదం. దానికి మూలవాసులు మొక్కునే హిందుత్వానికి ఎలాంటి సంబంధం లే. నేను చారిత్రక ఆధారాలతోటి సైంటిఫిక్ గా చెప్తా, ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. యజ్ఞాలు యాగాలనే కాన్సెప్టే భారతదేశంది కాదు, గుర్రాలనే కాన్సెప్టే మన భారతదేశంది కాదు, ఇనుప మణిముట్లు భారతదేశంలో లేనే లేవు, ఆవులు మొక్కునే కల్చరు మన భారతదేశంది కానే కాదు. ఇవన్నీ మీరు పర్షియా దేశంకు వండి, పర్షియా అంటే ఇప్పుడు ఒక ఇరానే కాదు, ఇరాన్ పైన ఉన్న ప్రాంతాలు, ఇలా కజకిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ ప్రాంతాలు, అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా అక్కడ పర్షియా రాజ్యం విస్తరించి ఉంటే ఆ రోజులలో. అర్థమైందా? సో గుర్రాన్ని ఎక్కడ మొక్కుతారు, ఎక్కడ గుర్ర మాంసం తింటారో కనుక్కోండి మీరు. రథాలు ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ వాడిరో కనుక్కోండి. రథాలు గుర్రాలు మహాభారత యుద్ధాలు ఉండేవి, ఇవి ఎక్కడి? మన దేశం కాదు, ఆ కజకిస్తాన్ లో ఆ యొక్క పర్షియా రాజ్యంలో ఉండే సంస్కృతం మన భాష కాదు. కనుక్కోండి, రీసెర్చ్ చేయండి, ఒక మేధావులను అడగండి, ఒక ఆర్కియాలజిస్ట్ని అడగండి,
నేను చెప్పిన తప్పైతే ప్రపంచంలో ఉన్న మేధావులను అడగండి. సో ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది ఈ కేసులో? ఇక లాస్ట్కి ఏమవుతుంది, కేసీఆర్ గారు ఈ యొక్క మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేది మొత్తం రికార్డ్ చేసి పబ్లిక్ లో పెట్టిండు. సిబిసిఐడి ఎంక్వైరీ, హైకోర్టుల కేసు ఇవన్నీ అన్నాడు. లాస్ట్కి ఏమైంది? మీరు ఎప్పుడైనా చూడండి, దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలంటారు, లేదంటే సుప్రీంకోర్టుకి అంటారు. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది ఈ కేసు కూడా? ఇప్పుడు మనం ఇన్ని ఆధారాలతో ఇన్ని మాట్లాడితే ఏమవుతుంది, ఇది సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సుప్రీంకోర్టు పరిధిలోకి ఉంది, కథం, విచారణకు రాదు. ప్రత్యక్ష కేసు 20 ఉన్న దోషులందరూ చచ్చిపోతారు కానీ అది విచారణకు రాదు. గంతెందుకు నడి రోడ్డు మీద హత్య చేసిన బ్రాహ్మణ దంపతులను హత్య చేసినటువంటి వామన్ రావు దంపతులను హత్య చేసిన కేసుల విచారణకు వస్తలేదు. ఎన్నేళ్ళు ఉంటారా కేసు విచారణకి? మళ్ళీ అదే వాడెవడో పేదోడు ఉంటే వాడిని దిశల కేసులో ఎన్కౌంటర్ చేస్తారు, లేదంటే శూద్రుల కేసులలో తొందర విచారణకు వస్తాయి. మరి ఈ హై ప్రొఫైల్ కేసులలో ఎందుకు రావు? దోషులు యొక్క అగ్రకులం వాళ్ళు ఉంటే విచారణకు రావు. అదే శూద్రులు ఉంటే విచారణకు వస్తాయి, శిక్షలు పడతాయి, లేదంటే ఎన్కౌంటర్లు అవుతాయి. ఇది అంటే ఇక్కడ ఏమైతుంది, మొత్తం అధికారం వాళ్ళ చేయిలు ఉన్నది, కోర్టులు వాళ్ళ చేయిలు ఉన్నాయి, సిబిఐ వాళ్ళ చేయిలు ఉంది, ఈడీ వాళ్ళ చేయిలు ఉంది, ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేయిలు, అధికారం వాళ్ళ చేయిలు ఉంది. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. సిబిఐ, ఈడీ, ఐటీ తీసేయండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎందుకు వర్ధిల్లదు, ఎందుకు గతంలో లెక్క భారతదేశం బాగుపడదు చూద్దాం. రాజకీయ నాయకులని, పైసలు ఉన్న వాళ్ళని, యొక్క వ్యాపారాలు చేసేటోళ్ళని వాళ్ళందరినీ సిబిఐ, ఈడీ, ఐటీ కథం. వాళ్ళ నోరన్న ఊపిస్తావు, లేదంటే వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకుంటావు. పక్క పార్టీలో ఉంటే వాడు అవినీతి మంతుడు, బీజేపీలో జాయిన్ అయితే వాడు నీతి మంతుడు. ఎందుకంటే వాడు దోసుకున్న దానికి నీకు రావాల్సిన వాటాలు వస్తాయి. వాడు నీ పార్టీలోకి వస్తే నీకు అధికారం ఎల్లకాలం ఉంటుంది కాబట్టి నువ్వు దోసుకోవచ్చు. ఇవి కాకుండా ఇక ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఇక ఇది ఇవాళ నక్సలైట్ల ఏరువేత మీద గిరిజనులను చంపుతున్నావు. దేశంలో ఎక్కడ సంపద ఉన్నా, భూగర్భ ఎక్కడ సంపద ఉన్నా దోసుకుంటున్నావు. ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు. ఇవాళ ఆ యొక్క యూపీలో ఏది ఈ యొక్క మా అమ్మా నాన్న చంపినవని ఒక దళితులు వాళ్ళు ఏడ్చుకుంటా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చెల్లెని అక్కని కూడా చంపేశారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా చంపారు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద బట్టలు లేకుండా మొత్తం ఊరంతా తిరిగి బతిలాడుకుంది నా ప్రాణభిక్ష పెట్టమని. ఇక మణిపూర్ లో అయితే 2 అమ్మాయిలని బట్టలు లేకుండా ఎట్లా తిప్పుకుంటూ చూసినాం. దాని మీద ఒక్క స్టేట్మెంట్ ఇయ్యాడు అమిత్ షా. మొత్తం అన్ని ప్రతిపక్షాలు పార్లమెంట్ దద్దరిల్లేటట్టు ఏడ్చినా కొట్లాడినా. పార్లమెంటులో ఏది పొగ బాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగదు. పుల్వామా దాడి మీద ఇప్పటి వరకు విచారణ జరగదు. దీన్ని బట్టి ఇక ఉత్తర భారతదేశంలో ఎంత వరస్తున్నారు, అక్కడ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు. బుల్డోజర్ తెచ్చి మొత్తం అక్కడ ఉన్న అందరు ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళే, ముస్లింలు ఒక్కరే కాదు, ముస్లింలయ్యి, దళితులయ్యి, ఈ యొక్క ప్రతిపక్ష నేతలు అందరి ఇల్లు వాళ్ళ కొట్టుడు. అంటే నేను చెప్పింది వినాలే, నన్ను ప్రశ్నించకూడదు, న్యాయం మాట్లాడకూడదు అనేది ఉంది. ఇక వీళ్ళందరూ ఇక మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎందుకు వదిలేసినవరా? సిబిఐ, ఈడీ అని పెట్టి మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసేసి కాంగ్రెస్ ఏడుంది అంటాడు. వాడు వచ్చింది కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఏంది, ప్రతిపక్ష ముక్త భారత్ అంటే ఏంది, భారతదేశాన్ని ఒక నియంతృత్వంలోకి తీసుకుపోతూ. వాడంట పైసలు పంచుతాడంట, వాడంట అన్ని చేస్తాడంట, ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండొద్దంట. వాడు డిమానిటైజేషన్ తెచ్చింది ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి. దానివల్ల వ్యాపారాల సంఖ్య నాకు ఇచ్చినావు కదా, అంటే దేశ ప్రజలందరినీ అడుక్కునేటట్టు చేస్తావు. నీకు వచ్చిన గోలే అది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. మేల్కోవాలి. అప్పుడున్న ఆటవికము ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? అవి కొన్ని ప్రజలు ఇనీషియల్ గా కొన్ని తెగలుగా బతికిర్రు, ఆది మానవులుగా బతికిర్రు. ఆది మానవులు, బట్టలు లేని ఆది మానవుల నుంచి ఒక జంతువు లెక్క బతికి నుంచి ఒక సమూహంగా ఏర్పడ్డారు. ఆ సమూహము ఒక ట్రైబ్ గా ఏర్పడ్డారు, ఒక తెగలుగా ఏర్పడ్డారు. ఆ తెగలలో ఉండే న్యాయము, తెగలలో ఉండే ఆలోచన విధానము అప్పటికిప్పటికి సేమ్ ఎట్లా ఉంటది? మారదా? వాళ్ళ ఆలోచన విధానంలో ప్రోగ్రెసివ్ థాట్స్ రావా? అప్పుడు వాడిన పనిముట్లు ఇప్పుడు వాడుతున్నామా? కాబట్టి అప్పుడెప్పుడో 2000, 3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయి? కాబట్టి చెత్త ఉంది అలా. రాళ్ళు కొట్టి సంపమని అలా రాసిర్రు ఒక గ్రంథంలో. ఇప్పుడు అట్లనే చేయమంటే సాధ్యమవుతుంది? అది కరెక్ట్? అది చిన్నపిల్లలు, మహిళలు చూస్తుంటారు, వాళ్ళకి జీవితంలో ఎంతో సాధించాలనే వాళ్ళు అనుకునేవారు. అట్లాంటివి చూసినప్పుడు వాళ్ళకి జీవితం మీద ఆసక్తి వస్తుందా, విరక్తి వస్తుందా? కాబట్టి అప్పుడు ఎప్పుడో రాసిన వాటిని యాజ్ ఇట్ ఈజ్ మనము గుడ్డిగా పాటిద్దామంటే, నేను అన్ని మతాల గురించి చెప్తున్నా, ఒక పర్టికులర్ మతం గురించి చెప్తలే.
కాబట్టి అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండొద్దు, ఒక తప్పనదు. ఇట్లనే చేసిర్రు, వాళ్ళు కూడా అట్లనే చేసిర్రు, క్రిస్టియానిటీలు కూడా ఇట్లనే చేసిర్రు. అలా కూడా మేధావులు ఆయన కోపర్నికస్ అంటే ఆయన ఏం చెప్పిండు, అంతకుముందు ఈ చర్చ్ వాళ్ళు ఏమని నమ్మిండ్రు, అన్ని భూమి చుట్టే తిరుగుతాయి అన్ని గ్రహాలని నమ్మిండ్రు. ఆ కోపర్నికస్ వచ్చి ఏం చెప్పిండు, ఆ గెలీలియో ఆ యొక్క టెలిస్కోప్ ఆ గెలీలియో కనిపెట్టినాక ఏం చెప్పిండు ఆయన, ఇది కాదురా అయ్యా, ఇది అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ఆయన లెక్కలేసి ఆయనకు అన్ని విశ్లేషించి ఆ మేధావి చెప్తే ఈ యొక్క చర్చిలో ఉన్న పెద్దలకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ పెద్దరికం పడిపోతుంది, వీళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చెప్పే వరకు వీళ్ళ పెద్దరికం పడిపోతుంది, వీళ్ళ ఆధిపత్యం పోతుంది, కాబట్టి చర్చికి ఒకటి రాడు అనే భయంతో ఆ కోపర్నికస్ కి విషం ఇచ్చి చంపేశారు. సోక్రటీస్ అంటే ఆయన మహనీయుడు, ఇట్లనే అందరికి ఎడ్యుకేట్ చేస్తూ వాస్తవాలు చెప్తుంటే వీళ్ళ పెద్దరికం పడిపోతుంది ఈ మూఢ విశ్వాసాలు కలిగినటువంటి ఆ క్రిస్టియానిటీలు ఉన్న వాళ్ళు, కాబట్టి ఆయనకు విషం ఇచ్చి చంపేశారు. తర్వాత వీళ్ళే వాళ్ళ తప్పులను తెలుసుకొని ఇది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినాక సారీ చెప్పిండ్రు ఈ చర్చ్ వాళ్ళు. ఆ యొక్క శీఘ్రం స్ఖలనమైంది, ఆ యొక్క జింక కడుపులోకి పోయింది, పిల్ల పుట్టిండు అంటారు. ఎట్లా పుట్టిద్దారా, అది ఎట్లా సాధ్యం రా, వానికి 4 ముఖాలు ఉన్నాయి అంటారు, ఎట్లా సాధ్యం రా, ఒక ఏమంటారు విష్ణువుకి శివుడికి పుట్టినరు అంటారు, ఎట్లా సాధ్యం రా, అది మొగానికి. ఇట్లా మాట్లాడొద్దు, ఇది సైంటిఫిక్ అడగొద్దు. అడిగితే నేను దొంగని, నేను ఇంకోటి అంటే నువ్వు చెప్పే చెత్తని నమ్మాలి. వాడు ఎవడు రాసిండు, ఎందుకు రాసిండు, అది నిజంగా జరిగిందా, వాడు కేవలం ఊహించి రాసిండా, లేదా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం రాసిండా, మనకి ఎలాంటి తెలియనప్పుడు నువ్వు చెత్త నింపుతా ఉంటే మేము నింపించుకోవాలన్నారా? నేను అన్ని మతాలను అడుగుతున్నా, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వన్ పర్టికులర్ రిలీజియన్. అర్థమైందా? కాబట్టి ఏ మతంలో అయినా ఉన్న చెత్తని మూఢ విశ్వాసాలని మనం తప్పు అని చెప్తున్నాం, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందులో మంచి ఉంటే నచ్చితే పాటించండి, వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు. ఎవడొద్దంటున్నాడు? ఏ మతమైనా సరే పరోపకారం చేయమని అన్ని మతాలు చెప్పినాయి. అన్ని మతాల్లో అలా ఆ పాయింట్ని పాటించండి. చెత్తని కడిగేద్దాం, విసర్జక పదార్థం రాసుకో పూసుకో అంటే రోగాలు వచ్చి చచ్చిపోతుర్రు, కాబట్టి అది వద్దని చెప్తున్నాం. తప్పేం చెప్తున్నాం? చెప్పొద్దు అట్లా. అంటే ప్రజలకు నష్టం జరుగుతుంటే మతం పేరు మీద ఏ మతమైనా సరే చూసుకుంటూ కూర్చుందామా? ఎవడు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే నీ చెత్తలో తప్పు ఉంటే నీ చెత్తను కడిగించుకో, నీ గ్రంథాలను మార్చుకో, అవి వారేసి కొత్త గ్రంథాలు రాసుకో. బ్రాహ్మణుడే పూజ చేయాలనేది నువ్వు రాసుకున్నావు అనుకో, తీసేసి కొత్త పాయింట్ పెట్టి ఏ హిందూ అయినా పూజారి కావచ్చు అని చట్టం నీ పుస్తకాలు రాసుకో, అయిపోయింది కదా. ఎవడన్నా నీ తప్పిదాన్ని ఎత్తి చూపెడితే నీ తప్పిదాలను సరిదిద్దుకోవడమే అది గొప్పతనం. కానీ ఆ ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపుతా అంటే మేమందరం అనుకుంటే మీ బ్రాహ్మణుల పని పట్టరాదా, లేదు ప్రకృతి అనుకుంటే పట్టరాదా, మళ్ళీ వాడే మనకి కర్మ సిద్ధాంతం చెప్తాడు. కర్మ సిద్ధాంతానికి మీరు అతీతులని చెప్పండి. మరి మీకు ఎండ కొట్టది, మీరు ఎండని కొట్టకుండా మీరు మీ మీద ఒక మంత్రం వేసి కాపాడుకోగలుగుతారని చెప్పండి. ఓన్లీ శూద్రుల మీదనే ఎండ కొట్టేటట్టు ఉంటుంది, మేము మా మంత్రంతో ఏమైనా చేసుకోగలుగుతాం చెప్పండి. చిన్నజీఆర్ గారు చెప్పండి, చాగంటి గారు చెప్పండి, గరికపాటి గారు చెప్పండి, అమిత్ షా గారు చెప్పండి. When nature is not differentiating among anyone, who are you to differentiate? ఆలోచించుకోవాలి మిత్రులు. ఓకే, సో అట్లా ఇక నా గురించి చెప్పిన అట్లా ఏది అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండొద్దు, ఇంటెలెక్చువల్ ఉండొద్దు అనేది వాళ్ళది, మనకు అర్థమవుతుంది వాళ్ళ భాషలో. నేనే కాకుండా కెనడాల యొక్క సిక్కులకు సంబంధించిన వాళ్ళని ఆయన చంపితే ఆ యొక్క అది కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చెప్పిండు కదా, ఇది అమిత్ షా చేయించిండు అని చెప్తే అక్కడ ఎవడు ఒకనికి ఐరి చేసుకున్నారు. అదే దేశం నేను మర్చిపోయిన పేరు, ఆఫ్రికాలో ఒక దేశం, ఏదో నేను పేరు మర్చిపోయినా, ఆఫ్రికాలో దేశం. సో ఆ నిఖిల్ అనేటోని వానితోటి చేయించారు ఇక్కడ హైర్ చేసుకొని కెనడాలో చేయిస్తే ఏది అక్కడ వాడిని తీసుకొని వాడు నిఖిల్ అనేటోడు కెనడాలో కాదు కెనడాలో కానీ చంపారు సిక్ లీడర్ ని. దాంతో పాటు అమెరికాలో కూడా చంపే ప్రయత్నం చేశారు ఒక సిక్ లీడర్ ని. చంపే ప్రయత్నం చేస్తే అది దానికి ఎవడు చేయించడం అంటే భారత ప్రభుత్వం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇక్కడ ఏమైతుంది అంటే మా దేశ పౌరుని చంపుతున్నావు అంటే మా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. మా ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఈ దేశ పౌరులను వచ్చి ఎవడైనా వచ్చి చంపుతా అంటే, కాబట్టి యూఆర్ క్వశ్చనింగ్ అవర్ సావర్నిటీ, మా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ఆ నిఖిల్ అంటోని అమెరికా దేశానికి ఎక్స్పైడేట్ అంటే తీసుకొచ్చి ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉంది, వాడు జైల్లో ఉన్నాడు. ఎవడు? ఆ నిఖిల్ గుప్తా అనేటోడు. ఆ నిఖిల్ గుప్తాను చేయించింది వాళ్ళు ఎవరు? అమెరికా ప్రభుత్వమైనా ఆ యొక్క కెనడా ప్రభుత్వం అయినా చెప్తుంది ఏంటి అంటే భారత ప్రభుత్వంలో ఎవరు చేయిస్తారు ఈ దుర్మార్గాలంటే అమిత్ షా. ఇక అప్పుడు అర్థమైంది, ఓకే మన దేశంలో ఏమైనా చేయగలుగుతాం కానీ విదేశాలలో మనం వర్కౌట్ కాదు మనదని. అప్పటి నుంచి జర తగ్గిర్రు.
అప్పటి నుంచి తగ్గిర్రు. అర్థమైందా మిత్రులారా? సో ఇది పరిస్థితి. ఓకే, అంటే ఎంత దుర్మార్గం అర్థం చేసుకోండి. ఇక గోత్రాలు అయితే అందరి సాక్షులని ఆయన ఒక్కరిని జైల్లో పెట్టారు, ఐపీఎస్ ఆఫీసర్ని, మిగతా వాళ్ళందరినీ చంపేసారు కదా, గిరేన్ పాండ్యాని హోం మంత్రి అందరినీ. అర్థం చేసుకోండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో నేను ఓవరాల్ చెప్పదలుచుకున్నానంటే ఇది భారతదేశం ఒక దుర్దిశ. ఈ మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాజ్పేయి గారు ఆయన ఐడియాలజీ నేను అంగీకరించగాని, బట్ ఇంత వైలెంట్ పర్సన్ లేకుండే వ్యక్తి. అర్థమైందా? ఏది తమ యొక్క ఈ హిందుత్వ ఐడియాలజీని తో పాటు భారతదేశం మీద ఎంతో కొంత ప్రేమ ఉండే ఆయనకి, ఇంత గలీజ్ లేకుండే. అర్థమైందా? కావాలంటే వాజ్పేయి గారి మాటలు మన పబ్లిక్ లో రాలేదు కానీ వాజ్పేయి గారి కోడలు ఎక్కడ ఛత్తీస్గఢ్ రెండిట్లేదు ఒకటి. సరే, అక్కడ వాళ్ళ కోడలు ఆమె పోటీ చేసింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండే, బీజేపీ సంబంధించిన వాళ్ళే వ్యతిరేకంగా పనిచేసి ఆయన బీజేపీని ఓడగొట్టారు అక్కడ. వాజ్పేయి గారి కోడలు కూడా. నా అంచనా ప్రకారం సుస్మిత ఆ ఓల్డ్ జనరేషన్ బీజేపీ లీడర్లందరినీ చంపేసారు వీళ్ళే, జస్వంత్ సింగ్ ని, తర్వాత సుష్మా స్వరాజ్ ని, వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ఇంతో కొంత న్యాయం మాట్లాడేటోళ్ళు, ధర్మాన్ని ధర్మం అనేటోళ్ళు, అధర్మాన్ని అధర్మం అనేటోళ్ళు. ఇంత గలీజ్ లేకుండే. ఐడియాలజీ పరంగా వాళ్ళది హిందుత్వ రైట్ భావజాలం ఉండే కానీ అదర్ దాన్ దట్ దే ఆర్ నాట్ లైక్ దే లవ్ ద కంట్రీ, దే లవ్ ద కంట్రీ పీపుల్. అంటే దేశ పౌరులను వాళ్ళు దేశాన్ని ప్రేమించారు. వాళ్ళు ఇంత ఇట్లా నాశనం చేయాలన్న కంకణం లేకుండే. ముందు తరం బీజేపీకి సంబంధించిన వాడుండే, సావర్కర్, ఎడ్గేవాకర్ వాళ్ళు వేసిన కొడుకులుండే. కానీ ఈ మధ్యలో ఉన్నారు చూసినావా ఈ పొలిటికల్ గా వచ్చిన వాళ్ళు ఇంత దారుణంగా లేకుండే. రజాకార్లు ఏది ఈ భూస్వాములు హైర్ చేసుకున్న ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు. వాళ్ళు వచ్చి గ్రామీణ ప్రాంతాలు యొక్క ఇబ్బంది పెడుతుంటే ఈ భూస్వాములు ఏది వెట్టి చాకరీ చేయించుకొని ప్రజల దగ్గర ఉన్న భూములన్నీ తీసుకొని వాళ్ళకి మినిమం కాంపెన్సేషన్ ఇవ్వకపోతే ఏం చేశారు రైతులు? వాళ్ళతో కొట్లాడే శక్తి ఉండేనా వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండేనా, వీళ్ళకి ట్రైనింగ్ ఉండేనా, వీళ్ళు లేకుండేనా? కానీ ఎన్ని రోజులు ఇట్లా ఈ భూస్వాములు పెట్టే బాధలు ఎన్ని రోజులు భరిస్తాం అని ప్రజలే తిరుగుబడ్డారు కదా. అదే కదా సాయుధ పోరాటం. హిందూ ముస్లిం కొట్లాట కాదు సాయుధ పోరాటం. నిజాం రాజు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలించలేదు, కేవలం పట్టణాలు మాత్రమే పరిపాలించాడు. ఆయనకి సరిగ్గా ఆర్మీ లేదు. ఈ రజాకార్ల వెంటలకు నిజాం గారికి ఎలాంటి సంబంధం లేదు. నిజాంకి ఆయన సొంత ఆర్మీ కొంత ఉండే, ఎవరు కొంత ఈ ఆఫ్రికాకు సంబంధించిన కొంతమంది ఉండే. ఓకే, ఈ ఆఫ్ఘనిస్తాన్ చెందిన పఠాన్లు, ఆఫ్రికాకు చెందిన కొంత బానిసలు, గంతే తప్ప ఆయనకి పెద్ద ఆర్మీ లేకుండే. ఎవరు రజాకార్లు? వాడు కాసిం రిజ్వీ అనేటోడు ఈ ఎంఐఎం పార్టీని ఈ ఎంఐఎం వల్ల చేలో పెట్టిపోయిండు. ఆ కాసిం రిజ్వీ అనేటోడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరు దేశంలో ఉన్న ముస్లిం యువకులని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కలిసి మనది యొక్క ఇస్లాం సామ్రాజ్యం, ఈ ఇస్లాం పరిపాలన ఉండాలని చెప్పి రెచ్చగొట్టి ఆ విధంగా ఆ ముస్లిం యువకులని ఈ యొక్క ఏమంటారు ఈ భూస్వాములకి ప్రైవేట్ ఆర్మీకి సేకరించిండు. ఈ భూస్వాములకి ఆ యొక్క రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? ఈ జొన్నేరు ప్రతాప్ రెడ్డి అనే భూస్వామి. ఆ యొక్క నిజాం గారి యొక్క ప్రధానమంత్రి లాయక్ అలీ గారు వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఈ ఎంఐఎం అనేది అది ఒక ఫస్ట్ ముస్లింల యొక్క మంచి కోసం స్థాపించినమని స్టార్టింగ్ లో చెప్పినప్పటికీ దాన్ని మొత్తం ఒక రాడికలైజ్ చేసింది వీడు, ఈ కాసిం రిజ్వీ అనేటోడు. వాడొక న్యాయవాది వాడు. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, నిజాం సంబంధించిన వాళ్ళు, ఈ కాసిం రిజ్వీ అనే ఈ ఎంఐఎంకి ఈ కాసిం రజాకర్లకి మాకు సంబంధం లేదు, పరిపాలన మా బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక పరిపాలన మా చేయలేదు, గ్రామీణ ప్రాంతాలేమో ఈ కమ్యూనిస్టుల చేయలకు వచ్చినాయి, ఈ యొక్క భూస్వాములు వర్సెస్ ఈ యొక్క కమ్యూనిస్టులు కొట్లాడుకున్నారు, పరిపాలన మాది లేదు, నిజాంది లేదు అని వాళ్ళు పబ్లిక్ నే చెప్పారు. ఇది వాస్తవం. దాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాడలేక సినిమాలు తీస్తే ఎవరి చరిత్ర ఎవరికి చెప్తుర్రా చరిత్రని? వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ ఇట్స్ ఏ బ్యాడ్ ఫేస్ గోయింగ్ ఆన్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఎలాంటి ఆయుధాలు లేనటువంటి, ఎలాంటి శిక్షణ లేనటువంటి, ఎలాంటి ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళే ఒక సామాన్య రైతులు ఒక వెట్టి చాకిరి నుంచి బయటపడడానికి ఎంతమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటూ కూడా కొట్లాడారు. ముస్లింలు కూడా కొట్లాడారు కదా సాయుధ పోరాటంలో. ఆయన పేరేంది, షేక్ బందగి. ఎవరు? కేసు వేసి భూస్వామికి వ్యతిరేకంగా కేసు వేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే, ఆయన జర్నలిస్ట్ ఉండే, సో తీర్పు వస్తే ఆయనను మాటు వేసి ఈ యొక్క భూస్వామి రజాకర్ల ద్వారా చంపించిండు. ఆయన ముస్లిమే కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా హిందూ ముస్లిం కొట్లాట కాదు రాయ్యా అని.
భూస్వాములకి ఒక వెట్టి చాకిరీ చేసుకునే ఒక సామాన్యులకి మధ్యలో ఏమంటారు దాన్ని వెట్టి చాకిరీ. సో అణిచివేతకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే సాయుధ. భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా సామాన్యులు రైతులు పోరాడిందే ఈ యొక్క సాయుధ రంగితంగా పోరాటం. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ అంటే, వాళ్ళు ఆ రోజులన్నీ అంత పోరాట పరిమాణం చేయగలిగినప్పుడు మనం ఇప్పుడు ఎందుకు చేయలేము? ఈ యొక్క నయా రజాకర్ అనేటువంటి అమిత్ షా, మోడీ, చిన్నజీయరు, రాధా మనోహర్ లంబడి కొడుకుల వ్యతిరేకంగా అని మనం అడుగుతున్నాం. కాబట్టి మనందరం ఐక్యమైద్దాం, శూద్రులు అందరం ఐక్యమై ఈ యొక్క ఈ వివక్షను పెంచి పోషించే ఆర్యుల మత గ్రంథాలను గాలబెడదాం. వాళ్ళని ఈ యొక్క ఈ మూలవాసుల భారతదేశం నుంచి పారదోలుదాం. ఎక్కడ నుంచి వచ్చిరో ఆ పర్షియా దాకా తరిమి కొడదాం. హిందూయిజం, మూలవాసులు మొక్కునే హిందూయిజం వేరు. అందులో యోగా, పరమత సహనము, సౌభ్రాతృత్వము, ధ్యానము, ఇవి యొక్క శ్రమణ పరంపర. రీసెర్చ్ చేయండి. వాట్ ఈజ్ శ్రమణ పరంపర, గురు పరంపర రీసెర్చ్ చేయండి. బుద్ధిజము, జైనిజం పేర్లు వేరు పెట్టుకున్నప్పటికీ ఇవన్నీ ఈ అజీవకాలు, ఇవన్నీ ఈ యొక్క మూలవాసులు మొక్కునే హిందూయిజం. ఈ యొక్క ఈ బ్రాహ్మణిజంలో ఎక్కడ చూడు ఇవాళ సోకాల్డ్ హిందూ మత గ్రంథాలు అని చెప్తున్న ఏ గ్రంథంలోనే హిందూ శబ్దం చూపెట్టండి. సింపుల్. ఓకే, పర్షియా వాడు భారతదేశంకి పెట్టిన పేరు హిందుస్థాన్. మీరు ఏ ఇస్లాం దేశం కనవ్వండి, ఇప్పటికీ హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఆ సింధు నది, ఆ హిందూ నదికి ఆవల ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మన భారతదేశంకి రావాలంటే హిందూ నదిని దాటుకునే రావాలి. ఆ హిందూ నదికి ఆవల ఉన్న ప్రాంతమే హిందుస్థాన్. మనం సింధు అంటాం, వీడి సంస్కృతంలో వీడు సింధు అంటాడు, వాళ్ళు అన్ని హెచ్చుతాడు వాళ్ళుతారు, హిందూ అంటారు. సింపుల్, అర్థమైందా? ఆ తర్వాత ఈ యొక్క బ్రిటిష్ వాడికి, యూరప్ వాడికి అనరాక వాడు ఇండస్ వ్యాలీ అని, ఈ యొక్క ఇండస్ రివర్ అని, ఆ ఇండస్ రివర్ కి ఆవల ఉన్న ప్రాంతాన్ని వాడు ఇండియా అని పెట్టాడు. సింపుల్. కాబట్టి హిందుస్థాన్ లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, గ్రామ దేవతలు అన్నిటిని కలిపి హిందూయిజం అంటారు. ఈ ఆర్యులకు సంబంధించిన యజ్ఞాలు, యాగాలు అదంతా మనకు సంబంధం లేదు. నా సలహా ఏంటంటే, ఎవరైతే ఇంతో అంతో పేరున్నోళ్ళు కొంచెం ఇప్పుడు అంతేందుకు, మనకు బ్రదర్ చెప్తున్నాడు, ఆయన కదిరే కృష్ణ ఉన్నాడు కదా, మనకు మంచి పబ్లిక్ లో వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఉన్న ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు కదిరే కృష్ణ బ్రదర్. నేర్చుకొని వీళ్ళ యొక్క చెత్తని మొత్తం అలా, ఎందుకంటే వీడు ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు ఈ బాపన్నాడు. ఎందుకు చెప్పాలరా? వాళ్ళు ఏదో యూరప్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో పుట్టినటువంటి ఇస్లాము, క్రిస్టియానికి సంబంధించిన బైబిల్ గాని, ఖురాన్లు గాని వాళ్ళు తెలుగులో అందరికి అర్థం కావాలని కన్వర్ట్ చేసి చెప్తుంటే, నువ్వేమో ఎవరికి అర్థం కాని సంస్కృతులు ఎందుకు చెప్తావు? మన ఈ సమన్యాయం కావాలంటే, హిందూయిజం బతకాలంటే ఫస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను పూజారులను చేయాలి. ఇప్పుడున్న చెత్త వివక్షను పెంచి పోషించే గ్రంథాలన్నీ కలబెట్టాలి. ఏ ముస్లిం చెందిన ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియానికి చెందిన పాస్టర్ కాగలుగుతాడు, కానీ ఏ హిందూయిజం వాళ్ళ సనాతన అధర్మం, అది హిందూయిజం కాదు, సనాతన అధర్మంలో మాత్రం ఒక బ్రాహ్మణులే పైన ఉంటారు, మిగతా వాళ్ళందరూ కింద వాడికి సేవ చేసుకుంటా కూర్చోవాలి. అదే వాళ్ళ నీతి. ఆ రోజులలో గ్రంథాలు చెప్పడం వేరు. ఈ రోజులలో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అదే చెప్తున్నాడు. మేము బీసీల కోసమే పుట్టినాం అంటాడు. వాడు బీసీ కాదు, మోడీ అనేటోడు ఒక ఏమంటారు వ్యాపారి బనియా. ఓకే, నూనె అమ్ముకునేటోళ్ళు, నూనె తయారు చేసి అమ్ముకునే ఒక వ్యాపార కుటుంబం. ఓకే, దాన్ని బీసీ అని పెట్టుకున్నాడు. ఓకే, అర్థమైందా? దాంతో పాటు ఈ ఆధిపత్యం నడుస్తున్నది. వాస్తవవాది, ఇందులో చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. కరెక్ట్. కాబట్టి మనము ఏమంటారు, మొండి పట్టు పట్టాలే. వాళ్ళు కేసుని అయితే మొండి పట్టు పడితే ఏం చేస్తారో సిబిఐ కేసు వేసేస్తారు, సుప్రీంకోర్టులో కానీ సిబిఐ కేసు వేస్తారు, ఇక విచారణకు రాదు. మోస్ట్లీ అది అవుతుంది. లేదు అంటే యాక్సిడెంట్ లెక్క అది రాసే ప్రయత్నం చేస్తారు. రాస్తే మనం ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు కొట్లాడతారు కాబట్టి తప్పకుండా అది ఏమైతుంది, సిబిఐకి విచారణకు పోతుంది. కేసీఆర్ అదే అయింది కదా, అది నిజంగా అది హైకోర్టులో తీర్పు వచ్చి ఉంటే, లేకపోతే సిబిఐ, సిఐడి మొత్తం అది అయిందంటే వానికి బీజేపీ వాని పేరు సంతోష్ వాని పేరు ఉంది, బిఎల్ సంతోష్, వానికి శిక్ష పడేది. మొత్తం ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి మార్చేసారు కేసుని, ఇక రాదు విచారణకి, ఇక రాదు. ఇస్తున్నది అర్థమైందా? అంటే న్యాయాన్ని లేట్ చేస్తున్నాం అంటే న్యాయాన్ని చంపుతున్నాం అని అర్థం. ఎన్కౌంటర్ చేస్తున్నాం అంటే ఆడ ఎన్కౌంటర్ చేసారు దిశాల గిశాల వాళ్ళే అని ఎక్కడుంది ప్రూఫ్? అక్కడ అది డ్రగ్స్ కేసులో ఆ పిల్లగాన్ని తీసుకొని ఎన్కౌంటర్ చేసి ఆ రైలు ట్రాక్ మీద పడేసారు రాజు అనే పిల్లగాన్ని. ఎందుకు చేసిర్రు? ఆ డ్రగ్స్ తెచ్చింది ఒకటో తెలిసింది అనుకో, కేటీఆర్ అందరు విక్తారు, అమిత్ షా.
కాబట్టి ఆ వాస్తవాలు రావద్దంటే ఏం చేస్తారు, ఆడ ఆ పిల్లగాని ఎన్కౌంటర్ చేస్తారు, ఆ పేరు మీద నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళు. సింపుల్. భూమేష్ ఆర్మీ లవర్ ఏమంటున్నారు? లేదు బ్రదర్, ఎవరు స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను ఫస్ట్ హ్యాండ్ గా ఎక్స్పీరియన్స్ అయినా. నీకు కావాలంటే ఇప్పుడు ఓనోని పేర్లు చెప్తున్నా, వాళ్ళ నంబర్లతో సహా మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తా. మాధవ్ లత అనేది షేర్ చేస్తా. ఆడు రామ్ మాధవ్ దోస్తు, అమిత్ షాకి రైట్ హ్యాండ్ రామ్ మాధవ్. ఆ యొక్క ఈడోడో వరంగల్ ఉంటాడో RSS సంబంధించినోడు, వాన్ నంబర్ షేర్ చేయమంటే షేర్ చేస్తా. నా ఇంటి ముందరికి వచ్చి నేను పోలీస్ అని ఇమీడియట్ గా కాల్ చేసినా, ఆ పోలీస్ వివరాలు కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్ లో. ఆ రికార్డు కూడా చేయమంటే చేస్తా. ఇమీడియట్ గా అపార్ట్మెంట్ మొత్తం కెమెరాలు పెట్టించిన. మరి ఉండొచ్చు కదా, వాడు నిజంగా నాతో పని ఉంటే ఉండొచ్చు కదా, పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకుని వచ్చి డోర్ కొడితే ఉండొచ్చు కదా, నేను డోర్ తీసేదాకా. పోలీసు వాడు వచ్చినా ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు జెన్యూన్ అనుకో, ఇప్పుడు ఎవడన్నా మెయిల్ ఇచ్చేటప్పుడు అనుకో ఉండొచ్చు కదా, ఎందుకు పారిపోతావు? ఎప్పుడు చూడనప్పుడు నాకు ఆరద్దాలు పలగొట్టి ఎందుకు పోతావు? కామన్ సెన్స్. అంటే ఇప్పుడు ఆ నిఖిల్ గుప్తా అనేటోడు అమెరికాకి ఎక్స్పైడేట్ చేసింది, అది అమెరికా ప్రభుత్వం కేసు విచారణ నడుస్తుంది, అది అబద్ధమా? కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చెప్పింది అబద్ధమా? హిరేన్ పాండ్యాన్ చంపింది అబద్ధమా? గోత్రాల కరసేవకులను చంపిన వాళ్ళు ఎవరు? ఆ కరసేవకుల పేరు మీద 142 మంది కరసేవకులను చంపింది ఎవరు? దాని పేరు చూపెట్టి 3,000 మందిని ముస్లిం సోదరులను చంపిందో, సోదరిమణులని గర్భవతి అని చూడకుండా చంపేశారు. చంపి పొట్ట కోసి ఆ పొట్టలో ఉన్న బిడ్డను తీసి బిడ్డను కూడా పొడిచిండాడు ఈ RSS సంబంధించిన. ఆయన అయితే ఆమె మొన్ననే చచ్చిపోయింది. ఆమె ఎవరు ఆయన ఒక ముస్లిం ఆయన ఉండే కాంగ్రెస్ MP. ఆయన ఒక 200 మందిని కాపాడే ప్రయత్నం చేస్తే ఎంత ఘోరంగా చంపేశారు. ఆ కేసు ఎన్నిసార్లు కేసులు వేసినా విచారణకు రాలే. ఇది అబద్ధమా? ఆయన సంజీవ్ భట్ IPS అధికారి కూతురు అమెరికాలో ఉండి కొట్లాడుతుంది, అది అబద్ధమా? ఎవరికి చెప్తున్నారు? మణిపూర్ లో జరిగే 2 వర్గాల మధ్య కొట్లాట పెట్టింది అబద్ధమా? రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించింది అబద్ధమా? ఏదబద్ధం? మీరు అబద్ధాన్ని బతుకుతున్నారు, నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. వాడు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపేది నమ్ముతున్నారు. మీ బ్రెయిన్ లో పెండ ఉంది. చెప్పండి రా, ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే ఆ లాగు పంపిస్తాం, రావు పెండను వచ్చని. దేవత కదా, దేవత పాలు వారవసుకుంటలేదు, ఆవు గోమాత రక్తం వారవసుకుంటలేదు, కానీ ఉచ్చ పెండ వారవసుకుంటుంది. పట్టండి, అట్లా గట్టిగా దాన్ని ఉచ్చ బయటకు రాకుండా పట్టుకోండి. ఆవు ఉంటుందో సత్తుందో చూద్దాం. పనికొచ్చేది కదా, క్యాన్సర్ తగ్గించేది కదా, ఉచ్చ లోపల ఉంటే తగ్గి ఆవుకి ఇంకా ఏ రోగాలు రావు కదా. దొరకబట్టండి, రాకుండా మీరు అడ్డం పెట్టండి మీ ముఖాలు. ల్యాబ్కి పంపిద్దాం పదా. కుళ్ళిపోతే ఆహారమైన ఇంకోటి కుళ్ళిపోతే అది ఎరువుగా కన్వర్ట్ అవుతుంది, నైట్రోజన్ వస్తుంది వాళ్ళకెళ్ళి. అది చెట్లకు మంచిది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కామన్ సెన్స్ బ్రెయిన్ లేదురా. నా చిన్నప్పుడు చూస్తాను వాళ్ళ ఎరకలు ఎవరో ఆ యొక్క రోడ్డు మీద పడే పందిది అది మేకలది అన్ని తీసుకుపోయి ఆ యొక్క పొలంలో వేసేటోళ్ళు. ఈవెన్ చాలా మంది ఊరవతలు పోయి ఆ పొలాలలో పోయేటోళ్ళు. అప్పట్లో ఇన్ని బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని రోజులలో అదంతా ఎరువు మీద కన్వర్ట్ అయ్యేది. ఎందుకైతే 3 రోజులు కడుపులో ఉంటే ఏమైతుంది, ఆహారం కుళ్ళిపోతుంది, అలా బ్యాక్టీరియాలు వైరస్లు వస్తాయి. కానీ చెట్లకు మంచిది అది. మాత్రం కామన్ సెన్స్ వాడనటువంటి వాళ్ళు మీరు రాసుకో పూసుకో అని చెప్తే అట్లా కూడా కావు పెండ ఉచ్చో తాగి ఆయన చచ్చిపోయిండు. ఇట్లా ఎందుకు మరి సారి చెప్పిండు రామ్దేవ్ గాడు, కరోనా వేసుకో తగ్గుతుంది అన్నాడు. ఆ యొక్క పెండల సుగంధ ద్రవ్యాలు అమ్ముతున్నాడు ఆడు పతంజలిలా. మరి సుప్రీంకోర్టులో ఆ డాక్టర్లు అందరు కేసేస్తే సారీ అనుకుంటే ఎందుకు పోయిండ్రా కదా? నిలబడాలి కదా, కొట్లాడాలి కదా, వాళ్ళ లోపల న్యాయం ఉంటే. నేనెందుకు చెప్తారా, నాకేం అవసరం రా? నాకు వాళ్ళు షేర్ చేసిన దాన్ని నేను వాయిస్ ఇస్తున్నా అంతే. కాదు అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి రీసెర్చ్ చేయండి, చెప్పండి రా. నీకు ఇన్ని యాక్సిడెంట్లు అయినాయి కదరా, ఎక్కడన్నా శరీరం మీద బండి వచ్చి ఉన్నదా? ఎక్కడన్నా నేను ఎన్ని చూసినా బండి తునకలైంది, శరీరం తునకలైంది. బండి ఒక దగ్గర పడ్డది, శరీరం ఒక దగ్గర పడ్డది. అట్లా శరీరం మీద అట్లా పడుతుందిరా. లోపల తొడ కాలు మీద కాలుతుందంట, కానీ మీద మాత్రం పాయింట్కి ఏం కాలదంట. ఎట్లా సాధ్యం రా అది? ఈ శరీరం మీద ఈ యొక్క రక్తం కాలుతో దొక్కినట్టు ఎందుకు కుదరా? ఒక్క తల చుట్టేది వెనక ముందు హెల్మెట్ ఉండగా కూడా వెనక తగులుతుందిరా. ఎవరికి రా నీతులు చెప్తుంది? విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది, విజయవాడ నుంచి మొత్తం తేడా ఉంది. అక్కడ నుంచి బండి నడిపినోడు విజయవాడని చంపేశారు. ఇక మిగతాదంతా ఆయన కానే కాదు, ప్రవీణ్ బ్రదర్ కానే కాదు, ఆ విజయవాడ మిగతా ఐదు పెడుతున్నాయి అన్ని. అది కేసును తప్పుదో పట్టియడానికి, అది న్యాచురల్ డెత్ గా యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఫెయిల్ అవుతున్నారు. సింపుల్. ఓకే,
అంటే నకల్ కర్నే కే లియే బి అకల్ చాయి అంటారు. అకల్ ఉండదు, ఎందుకంటే వాడు నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మీడియా ఉంది, ఐ కెన్ ఎప్పుడైనా ఉల్లు చేస్తా అంటే అది ఎల్లకాలం వర్కౌట్ కాదు. ప్రకృతి చాలా బలమైంది, అర్థమైందా? కర్రు కాల్చి వాత పెడుతుంది, ఎల్లకాలం నడవది, ఎల్లకాలము అన్యాయం నడవది. చేయండి, ఎంతమంది చంపుతారో చంపండి చూద్దాం. ఎవరు? విఎస్ వాసు. బీజేపీకి వేరే దారి లేదన్న ఒక కథ ఉంది చూడు. చిన్నప్పుడు ఎవరికైనా తిట్టాలంటే మా ఫ్రెండ్ ని అరే వాడు వస్తుండు, నువ్వు అక్కడ నిలబడు, నిన్ను తిడతా, అప్పుడు వాడి మీద నా కోపం తీర్చుకుంటాను అని వాడి ఫ్రెండ్ ని తిట్టినట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్తున్న వాడిని తిడుతున్న ఆనందంగా ఫీల్ అవుతాడు. బీజేపీ ఓవైసీల ఇద్దరి ఒప్పందం అదే. కరెక్ట్ బ్రదర్. ముస్లింల ఓట్లు ఈ సెక్యులర్ పార్టీకి పడకుండా చేస్తాడు వాడు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ గానీ ఇంకా వేరే సెక్యులర్ పార్టీలకు కూడా. ఎస్, అట్లనే బీజేపీ వాడు మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు అలా సగం బీజేపీకి పడ్డా చాలు, వాడు వేయడు, హిందూ వేయడు వానికి, ఎందుకంటే హిందువు చేసిన మంచి పని ఒక్కట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ దృష్టి మరల్చాలంటే హిందూ ముస్లిం గొడవ తీసుకురావాలి. నువ్వు హిందువులని కొట్టు, నువ్వు హిందువులను తిట్టు, హిందువులను చంపు, నేను ముస్లిం తిడతా. అంటే ఈ యొక్క వాళ్ళకి ముస్లింలకి అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఆ ఎంఐఎం వాడు ఉంటేనే కాపాడతాడు అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్ విత్ బీజేపీ వాడు ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందన్న భావాన్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇద్దరిని కొట్టేదోడు వాడే ముస్లిం కొడతాడు, ఎంఐఎం వాడే, వీడు బీజేపీ వాడే హిందువులను కొడతాడు. కానీ ప్రజల్ని ఏం మారుస్తారు అంటే వీళ్ళ డే టు డే సమస్యల్ని, వీడి బీజేపీ వాడు దోసుకున్న దోపిడిని, ఎంఐఎం వాడు దోసుకున్న దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. ఇది నడుస్తున్నది. ఇంటెలిజెంట్ గా ఆలోచించే వాళ్ళు ఎవరు వీళ్ళ ట్రాప్ లో పడరు. కానీ మెజారిటీ ప్రజలు అమాయకులు ఎక్కువ మంది, ఎడ్డిగోదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళని చెప్తుంటే వీళ్ళ కూసాలు కదులుతున్నాయి కాబట్టి ఆ చెప్పేటోళ్ళందరినీ ఇట్లా చంపే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎవడని చెప్పితే మీ లోపాలు సరిదిద్దుకోవాలి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి తప్ప అందుకోసం మన ఎత్తినోరు కొట్టుకోవడం తప్ప ఎవడు అంటే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒడగొట్టాలంటే వాడు 4-5 ఐటీలు కడితే నువ్వు 10 కట్టు, వాడు ఒక్క నగర సార్ కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా, అయిపోయింది కదా. అట్లా చేసినావు అనుకో నువ్వు దీన్ని దోసుకోలేవు. కాబట్టి ఏం చేయాలి? నీ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చాలి, అంటే కయ్యం పెట్టాలి. బ్రిటిష్ వాడు కదా చేసిండు, హిందువులు ముస్లింలు కలిసి వాని దేశంలోకి వెళ్ళిపోమని కొట్లాడిరు. ఫస్ట్ కొట్లాడిన వాడు టిప్పు సుల్తాన్, బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా వాని ఆధిపత్యాన్ని అంగీకరించిన వాడు. అట్లా ఎంతో మంది ముస్లింలు కొట్లాడుతుంటే వాడి ఈ యొక్క బంగారు పాతిగుడ్డు 60 దేశాలు, రవి అస్తమించిన సామ్రాజ్యం 60 దేశాల్లో వాడు యొక్క అధికారంలో ఉంటే అందులో పెద్ద దేశము వానికి బంగారు బాతిగుడ్డు ఏది అంటే భారతదేశం. వానికి సైనికులు కావాలన్నా భారతదేశమే, నిధులు కావాలన్నా భారతదేశమే, పంటలు కావాలన్నా భారతదేశమే. కాబట్టి ఈ బంగారు పాతగుడ్డిని ఎందుకు వదిలేసుకుంటున్నాడు? కాబట్టి ఏం చేసిండు? హిందూ ముస్లింలకు మధ్యలో వైషమ్యాలు తెచ్చిండు. బెంగాల్ అనేది విభజించి ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని, హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని విభజించి ఆ విధంగా లార్డ్ కర్జన్ అనేటోడు 1906లో ఆ విధంగా హిందూ ముస్లింల మధ్యలో ఫస్ట్ కొట్లాడ పెట్టిండు. ఇంకా అప్పటి నుంచి రావణ కాష్టం నడుస్తూనే ఉన్నది. ఆ యొక్క బ్రిటిష్ వాని బూట్లు నాకినటువంటి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ బూట్లు నాకిన సావర్కర్లు, హెడ్గేవాకర్లు, ఈ బాపన్న కొడుకులు, అప్పుడు బ్రిటిష్ వాని కింద ఆర్మీకే పనిచేసిన వాళ్ళు వీళ్ళే, అప్పుడు వాని యొక్క రాతపూత పనిచేసిన వాళ్ళు వీళ్ళే, అన్ని రాజభోగాలు అనుభవించింది వీళ్ళే. మళ్ళీ గాంధీని చంపింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు అందరిని భరతమాత ముద్దు బిడ్డలు చంపుతుంది వీళ్ళే.